కాకినాడలో చూడండి, అమలాపురంలో చూడండి. రైట్. శ్రీధర్ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు వీళ్ళిద్దరు ఏం చెప్తారంటే అవి జస్ట్ పాసింగ్ కామెంట్స్, తీర్పులు కావంటారు. మరి వీళ్ళు ప్రతిరోజు కూసే 1,00,00,000 కోట్లు అనేది మరి ఏ కోర్టు తీర్పు ఇచ్చిందండి? కడుపుకు అన్నమే తింటున్నారు కదా వీళ్ళు కూడా. జగన్ గారి మీద చేసేదేమో తీర్పులు ఇచ్చేసారా, వీళ్ళు చేసేదేమో పాసింగ్ ఆన్ కామెంట్సా? సో ఎవరికైనా కానీ ఒకటే న్యాయం ఉండాలా. ఇకపోతే జగన్ గారు అప్పులు చేస్తారన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ అమెరికాకి ఏమన్నా అప్పిచ్చేదా? వీళ్ళు అప్పులు చేయకుండా ఉన్నారా? గత 5 సంవత్సరాలు వీళ్ళ పాలన ఎలా ఉందో తెలియలా. తర్వాత ఇక మాట్లాడుతా ఉంటే తొందరపడి ముందే కోసింది ఒక కోయిలు అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు అనుభవం ఉందని చెప్పి ఏదో చెప్తారు సామెత, కోడి తక్కువని గుడ్డోడికి ఇచ్చి గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలని పగలగొట్టిందని. ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని తీసుకొస్తే ఇంటి పక్కనున్న బుడమేరు వంతెన మునిగిపోయి 1 రోజులు అవుతుంటే కాంపన్సేషన్ ఇవ్వడానికి 6 లక్షల మంది కాంపన్సేషన్ ఇవ్వడానికి దిక్కు లేక వాళ్ళ కలెక్టరేట్ లో ధర్నా చేస్తున్నారు, డబ్బులు రాలేదని. ఇది ఇలా పాలన. జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు పెంచాడని మాట్లాడతారు, వీళ్ళు వచ్చి 100 రోజులు అవ్వలేదు 21,000 కోట్లకి ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి రాసుకొచ్చారు. నిన్న కాక మొన్న ఎలక్షన్ ముందు వీళ్ళు అందరూ ఏం మాట్లాడారండి? నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు. ఛార్జీలు తగ్గించడమా ఇది? ఇకపోతే దోపిడి నెత్తిన చేతులు పెట్టారన్నాడు. ఎవడి నెత్తిన చేతులు ఎవడు పెట్టారనేది జస్ట్ ఇంకా 100 రోజులు అయ్యింది. మీరు వచ్చిన 100 సంవత్సరం అయితే తెలిసిద్దా? 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒక సంవత్సరం అయితే తెలిసిద్దా ఎవరినెత్తిన ఎవరి చేతులు పెట్టారనేది? వచ్చిన 100 రోజుల్లో 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎట్లా పడ్డాయి శ్రీధర్ రెడ్డి గారు? ఏ బేస్ మీద చెప్తున్నారు 10 లక్షల? లెక్క చెప్తున్నాను కదా, వాలంటీర్లు 2.6 లక్షల మంది, అందులో 1,00,000 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసినా గానీ మేము కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు మాకు వద్దు అని చెప్పేసి మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 మంది రాజీనామా చేశారు. బ్రహ్మనాయుడు గారు నేను చెప్పేది మీరు వినండి. వీళ్ళు కూసిన కోటే కదా మేము 10,000 ఇస్తామని చెప్పి అదే అడగండి. అదే ఖచ్చితంగా 10,000 ఇస్తామన్నారా? మిగతా 1,50,000 మందికి 10,000 ఇవ్వాలని చెప్పేసి అడగండి. మీరు 2.5 లక్షలు అంటే దాన్ని చెప్తున్నాను నేను. ఏం మాట్లాడతారండి? ఆ మిగిలిన గ్యాప్ ఫిల్అప్ చేయాలి కదా, మిగిలిన గ్యాప్ ఫిల్అప్ చేయాలి కదా. తర్వాత 6 లక్షల మంది బుడమేర వాళ్ళని రోడ్డును పడేశారు. 1,00,000 మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 1,00,000 మంది రోడ్డును పడి ఉన్నారు. మొత్తం 10 లక్షల పైన ఇవాళ వచ్చి 100 రోజులుగా 10 లక్షల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. వీళ్ళ నెత్తిన చెంగుల గురించి మాట్లాడేది, ఫేక్ కేసుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఫేక్ కేసుల గురించి వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తొందరే లేదు. ఇవాళ ఏ విధంగా కేసులు నడుస్తున్నాయి అనేది చూస్తానే ఉన్నారు ప్రజలు. 2014-19 మధ్యలో కూడా ఏ విధంగా కేసులు పెట్టారనే దాని మీద మీరు చేసినట్టు దుర్మార్గాలు ఆ రోజున మేము ఎవరికి చేయలే. జరిగిపోయిందని చెప్పి కామ్గా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసులు పెట్టిన ఆఫీసర్స్ మీద ప్రైవేట్ కేసులు వేయటం జరుగుతుంది. కోర్టు ద్వారా వీళ్ళకి జరగాల్సింది జరుగుతుంది. తర్వాత మద్య నిషేధం మద్య నిషేధం గురించి అసలు తెలుగుదేశానికి మాట్లాడటానికి ఏదైనా కనీసం అర్హత ఉంటదండి? ఎన్ రామారావు గారు 1994లో మద్య నిషేధం 2 రూపాయల బియ్యం అని చెప్పి ఆమె అధికారంలోకి వచ్చి తర్వాత మద్య వ్యాపారులతో కుమ్మక్కైపోయి వెన్నుపోటు పడి ఎన్ రామారావు గారిని అధికారంలోకి వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గల్లీలకి బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులకు పర్మిట్లు ఇచ్చి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మాట్లాడుతున్న బ్రాండ్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వీళ్ళ సంపాదన, వీళ్ళు ఏం చేశారు, సంపద సృష్టి అనేది ఇవాళతో కలిపి 4 సార్లు జిఎస్టి రిటర్న్స్ వచ్చినాయి. జిఎస్టి ఏది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 4 నెలల్లో జిఎస్టి కలెక్షన్స్ ఎంత అనేది వచ్చింది. ఏ నెల ఈ 4 నెలల నుంచి ఏ నెలలో అయినా కానీ ఒక్క 1% పోయిన సంవత్సరం కంటే ఎక్కువ వచ్చిందా? వీళ్ళ సంపద సృష్టి గురించి మాట్లాడేది. ఇకపోతే చేతి వృత్తులకి వ్యాపారాలు ఉద్యోగాలు లేవన్నారు. చేతి వృత్తులకి వ్యాపారాలకి లేకపోతే 2019-24 మధ్యలో 18 లక్షల మందికి ఇన్కమ్ ట్యాక్స్ అర్హులయ్యారని చెప్పి స్వయంగా
వీళ్ళు కాపురం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఇలాంటి దుర్మార్గ ప్రచారం, దుష్ట ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు పెంచకపోతే ఇవాళ 21,000 కోట్ల రూపాయలు ఛార్జీలు వడ్డీని రెడీ చేశారు కరెంట్ ఆఫీస్ లో. ఎక్కడ పట్టుకున్నా గానీ నిత్యావసర వస్తువులు షాక్ కొడతా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపావళి నుంచి ప్రారంభిస్తారంట శ్రీధర్ రెడ్డి గారు. గ్యాస్ ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారంట. గ్యాస్ పంపిణీ 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు. మిగిలిన 9 సిలిండర్లు ఎంత పెరుగుతున్నాయి? పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి, నేను తగ్గిస్తాను వస్తే అన్నాడు. వచ్చి 4 నెలలు అయింది, ఎందుకు తగ్గించలా? ఇవాళ మాట్లాడంగానే సరికాదు, రాబోయే రోజుల్లో వీటన్నిటికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఊరికే ఏది పడితే అది మాట్లాడేశాం కదా, ఇవాళ గడిచిపోయింది కదా, ఇవాళ బుర్ర చల్లాం కదా అని చెప్పి ప్రతిపక్షం మీద మాట్లాడకుండా చేసామంటే కుదరదు. అయితే శ్రీధర్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, అంటే ఇందాక మీరు మాట్లాడి కొన్ని ప్రస్తావించారు కాబట్టి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఇదే బుడమేరు వాగుకు సంబంధించి ఏదైతే వరద వచ్చిన పరిస్థితుల్లో వరద బాధితులకి నష్టపరిహారం ఇంకా అందలేదనేటువంటి కామెంట్ చేశారు కదా మీరు. అయితే ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎంతో కొంత నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అందరూ తెలుసు కాబట్టి. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎంతో కొంత ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఆర్థిక సహాయాన్ని కనుక చేసినట్లయితే ఈ వరద బాధితులకు సహాయం చేయడానికి అవకాశం ఉండేదా కదా? బ్రహ్మనాయుడు గారు, మీరు బహుశా రాజకీయాలు ఫాలో అవరు అనుకుంటా, లేకపోతే జరుగుతున్నది దూరంగా ఉంటారు అనుకుంటా. 2014, 2019, 2024 మధ్యలో కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వాళ్ళ సహాయ సహకారాలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించి ఏం చేశారో తెలుసా? మన విజయవాడ వెస్ట్ ఏదైతే నియోజకవర్గం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ద్వారా దాదాపు 25,000 మందికి నిత్యావసర సరుకులు పంపించారు. ఆ ఫోటోలు, వీడియోలు కావాలంటే మీకు ఆయన ఫేస్బుక్ పేజ్ లో ఉంటాయి, చూసుకోండి. ఎవరో రోడ్డు మీద పోయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేదు శ్రీధర్ రెడ్డి గారు, నేను అదే చెబుతున్నా. ముఖ్యమంత్రికి చేతగాక ఇవాళ కూడా నిన్న బాబురావు గారు మాట్లాడుతా ఉన్నారు. 21 కోట్లు పెట్టి అగ్గిపెట్టెలను క్రవతులు పంచామని రాసుకొని దోచుకున్నారని చెప్పి, 365 కోట్లు పెట్టి భోజనాలు పెట్టి దోచుకున్నారని చెప్తా ఉన్నారు. 24 కోట్లు పెట్టి వాటర్ బాటిల్స్ అంటున్నారు. సో నిజంగా నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నానండి. ఏదైతే వరదలు వచ్చినాయో 1వ తారీఖు నుంచి 5వ, 6వ తారీఖుల వరకు ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం నాయకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ఏం చెప్పాడంటే, మేము 1,00,000 ప్యాకెట్ల ఫుడ్ డెలివరీ చేసాం, మేము 10,000 చేసాం, మేము 5,000 చేసాం అన్నారు. కేసినేని చిన్ని, డివి స్లాబ్స్, రెడ్డి ల్యాబ్స్, అందరు మెగా ఇండస్ట్రీస్ ఎవడైతే వాడు అందరూ చెప్పారు. నిజంగా వీళ్ళందరూ ఇచ్చింది నిజమనే అనుకుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పరు కాబట్టి. నిజంగా 365 కోట్లు ఖర్చు పెట్టి 1,50,00,000 మందికి భోజనాలు పెడితే ఒక్కొక్క భోజనం ₹245 పడుతుంది. ₹245 పెట్టి ఒక్కొక్క భోజనం పెట్టే అవకాశం ఉంది ఆ వరదల్లో, ఒకటి. రెండోది, వీళ్ళందరూ పెట్టిన భోజనాలు కాకుండా ఈయన 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి సర్దుకున్నారు. ఎవరు వాళ్ళు భోజనాలు పెట్టడం మానేశారు. భోజనాలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఏ విధంగా హెలికాప్టర్ నుంచి పడేస్తే కింద పడి కొట్టుకున్నారనేది మనం చూసాం. సో మీరు ఇక్కడ ఈ వరద సహాయం గురించి ఇవాళ రోజున మీరు కావాలంటే ఒకసారి లైవ్ తీసుకొని వెళ్ళి చూడండి, మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ రోజున కలెక్టర్ ఆఫీస్ లో ఇవాళ రోజున నిన్నటి వరకు సెర్చ్ ఆప్షన్ ఉంది. ఆధార్ కార్డ్ ఎనేబుల్ అయితే ఎవరికి ఎంత సహాయం వచ్చింది, వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది సెర్చ్ ఆప్షన్ ఉంది నిన్న దాకా. ఇవాళ ఆ సెర్చ్ ఆప్షన్ తీసేశారు. మాన్యువల్ అప్లికేషన్ కి ₹10కి అప్లికేషన్ అమ్ముకుంటున్నారు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ లో. వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి, చూసుకోండి. పనోడు పందిరేస్తే కుక్క తోక తగిలి ఊడిపోయిందంట, అట్లుంది వీళ్ళ ప్రభుత్వం. రైట్ మళ్ళీ వస్తాను శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, సో వరద బాధితులకు కూడా సహాయం అందలేదు, ఎవరికి ఏ